హాయ్ అండి అందరికీ. మీకు తెలుసో లేదో కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ ఒకటే కాదు, ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చని మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనం కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది అప్లై చేసుకున్నాం. బ్లాక్ స్క్రీన్ పైనే మనము ఫొటోస్ అనేది సెట్ చేయాలన్నమాట. ఇక్కడ ఆటో రొటేట్ చేసుకున్నాను, ఎందుకంటే ల్యాండ్స్కేప్లోనే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్గా వచ్చినప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతుంది కదా, అందుకోసమని. ఇక్కడ ఫొటోస్ మీద ట్యాప్ చేసుకోండి. మనకి నచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేనైతే శివుని ఫొటోస్ ఒక 4 తీసుకుంటాను. ఈ 4 ఫొటోస్ ఒక ఫ్రేమ్లో ఎలా పెట్టాను అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ మనము వీడియో మాత్రమే ఎడిటింగ్ చేసుకోవచ్చు అని మనం అనుకుంటాం కదా కైన్ మాస్టర్లో. అయితే ఇక్కడ ఇంకోటి మనకు తెలియని విషయం ఏంటంటే ఫోటో కూడా తీసుకోవచ్చు అనమాట. అది హెచ్డీలో కానీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఫొటోస్ మొత్తం ఇట్లా తీసుకుంటున్నాను అనమాట. ఇవి ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని తీసుకుని ఇక్కడ ఫ్రేమ్ లాగా యూజ్ చేసుకోవాలా. అయితే మనం ఇక్కడ సైజులు అనేది సెలెక్ట్ చేసుకోవాలా. సైజ్ ఎక్కువనేది తక్కువనేవి చెక్ చేసుకుని మనం ఒకటే లెవెల్లో ఉండేలా చూసుకున్నాము. అయితే మీకు డౌట్ రావచ్చు, కైన్ మాస్టర్ యాప్ ఎందుకు యూజ్ చేస్తాము? ఫొటోస్ ఎడిటింగ్ కోసం పిక్స్చార్ట్ లేదా పిక్సెల్ యాప్ దాంట్లో యూజ్ చేస్తాం కదా, దీంట్లో ఎందుకు చేస్తాము అని డౌట్ రావచ్చు. అయితే కొంతమందికి ఫోన్లో స్టోరేజ్ తక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ సపరేట్ యాప్స్ యూజ్ చేసేదానికన్నా దీంట్లోనే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్లు అన్ని దీంట్లోనే ఉంటాయి. మనం ఏ ఎడిటింగ్ చేసుకోవచ్చు, దానికోసం అని ఇది యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు ఎడిటింగ్కి వచ్చేద్దాము. ఈ ఫ్రేమ్లో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేప్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా స్క్వేర్లోనే ఉంచుకోండి. స్క్వేర్లో ఉంచినప్పుడు ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండకుండా ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే స్మూత్ ఎడ్జెస్ వస్తాయి అనమాట. స్మూత్ ఎడ్జెస్ వచ్చినప్పుడు ఆ ఫోటోకి ఈ ఫోటోకి సేమ్ కలిసిపోయే దానిలాగా వస్తాయి అనమాట. 2 ఫొటోస్ కలిసిపోతాయి. అందుకోసం ఇట్లా యూజ్ చేస్తాం అనమాట. ఇట్లా యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 4 ఫొటోస్కి సేమ్ అట్లనే ఎక్కువ షార్ప్నెస్ లేకుండా పెట్టుకుందాం అనమాట. దీనికోసం ఇట్లా యూజ్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లనే క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఫిల్టర్లోకి చెక్ చేసుకొని మనం ఫిల్టర్ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు మనకి ఫిల్టర్ అవసరం లేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం అనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్రైట్నెస్ తక్కువ ఉంటే పెంచుకోవచ్చు. ఇక్కడ కాంట్రాస్ట్ అంటే ఇప్పుడు మనకి ఆ పిక్చర్లో ఉండేది హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ హైలైట్స్ అంటే కానీ దాంట్లో ఉండేది ఎక్కువ డిజైన్ ఏదైతే ఉందో ఎఫెక్టివ్నెస్ అది హైలైట్ అవుతుంది. ఇట్లా మనం అన్ని ఫొటోస్ని కొంచెం పెంచుకుంటూ పోతుంటే ఏ ఫోటోకి ఎట్లా పెంచుకుంటే సరిపోతుందో మనం ఆ బ్రైట్నెస్ని, ఆ కాంట్రాస్ట్ని, హైలైట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా ప్రతిదానికి నేను ఇట్లనే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మిగతా అనేది అలా సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఫొటోస్కి అన్ని క్రాప్ చేసినాం కదా, దాన్ని అనేది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇప్పుడు సేమ్ ఫొటోస్ సైజ్లోకి కరెక్ట్గా వచ్చినాయి లేవని విధి స్థానాల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ సాచురేషన్, ఈ ఎడిట్స్ అన్నీ మనకి తెలిసిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. ఒకసారి 2 సార్లు ఎడిటింగ్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది మనకు. ఇప్పుడు ఎందుకంటే స్నాప్సీడ్, ఈ పిక్స్చార్ట్, పిక్సెల్ యాప్ ఇట్లా దానిలోన ఎక్కువ పెట్టుకున్నా కానీ మనకి అంతగా రాదు అనమాట. అందుకని దీంట్లో ఇప్పుడు ఒకటే యాప్లోన వీడియోని చేసుకోవచ్చు, అట్లాని ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అందుకోసమే ఈ యాప్లో నేను ఇట్లా ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా రెడీ అయింది కదా, రెడీ అయిన దాన్ని ఎట్లా తీసేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను అండి. దీన్ని ఇట్లా క్లిక్ చేసినాక ఇక్కడ ఇవన్నీ 4 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఉండేది పైన కనిపించిందని క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. అది మన గ్యాలరీలోకి వచ్చేసింది. గ్యాలరీకి వచ్చింది చూపిస్తుంది చూడండి ఎట్లా వచ్చింది అనేది. ఇట్లా వచ్చింది. దీన్ని ఒకసారి జూమ్ చేసి చూపిస్తాడు అండి. సైడ్లకు అనేది ఇక దీంట్లో కలిసిపోయింది కదా, ఇట్లా అనమాట. మనము ఏవైనా ఎడిటింగ్ చేసుకుని అక్కడ క్రాప్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఆ ఫోటో ఈ ఫోటో కలిసిపోతుంది అనమాట. కలిసిపోయినప్పుడు మనకి ఎటువంటి షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కైన్ మాస్టర్ వితౌట్ మనకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.